హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము క్రాలర్ ఎలా పనిచేస్తుందో చూసాం కదా! సో, ఇప్పుడు మనము ఒక ఫ్లో అనేది క్రియేట్ చేద్దాం. అంటే ఏందంటే, నేను ఒక పైథాన్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని ఓకే. సో, పైథాన్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని ఈ అమెజాన్‌లో ఎస్3లోకి డేటా అప్‌లోడ్ చేస్తూ ఉంటా. సో, అప్‌లోడ్ చేస్తున్నప్పుడు ఈ క్రాలర్ ఏం చేస్తది, ఆల్రెడీ దీనికి ఒక మెటా డేటా క్రియేట్ చేసుంటుంది. ఓకే. మెటా డేటా క్రియేట్ చేసుంటది. సో, ఇది అప్‌లోడ్ అయిన తర్వాత ఈ అమెజాన్ అథీనా ఉంది గదా! ఈ అథీనాని యూజ్ చేసుకొని ఓకే. మనము డేటాని ఫెచ్ చేద్దాం. డేటా ఫెచ్ చేసి ఓకే. దాన్ని మనము విజువలైజేషన్ టూల్స్ ఏవైనా యూజ్ చేసుకొని డేటాని రెండర్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ బేసిక్‌గా రిపోర్ట్స్ జనరేటర్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఉన్నాయి గదా! సో, రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేస్తారు అంటే, ఈ ఎస్‌క్యూఎల్ క్వెరీస్‌ని యూజ్ చేసుకొని డేటాను ఫెచ్ చేసుకొని రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేస్తారో మీకు ఈ వీడియోలో ప్రోగ్రామాటిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అయితే ఇక్కడ మీరు గమనించాల్సిందేందంటే ఓకే. సో, ఈ ఎథీనా దీంతో కమ్యూనికేట్ అవుతున్నాం మనం. సో, సింపుల్‌గా ఇక్కడి నుంచి డేటాని మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఈ జనరేట్ రిపోర్ట్ ఇక్కడ మీకు పవర్ బిఐ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. పవర్ బిఐని యూజ్ చేసుకోవచ్చు. టాబ్లూస్ ఉంటాయి. టాబ్లూ లేదంటే మీరు పైథాన్‌లో మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఉంటుంది గదా! అంటే ఏదైనా మ్యాట్‌ప్లాట్‌లిబ్ యూజ్ చేసుకొని గూడా మీరు డిస్‌ప్లే చేయొచ్చు. సో, ప్రెజెంట్ నేను పవర్ బిఐ టాబ్లెట్ యూజ్ చేయకుండా పైథాన్‌లోనే ఓకే. మ్యాట్‌ప్లాట్‌లిబ్ యూజ్ చేసుకొని డేటాని మీకు రెండర్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో, రియల్ టైమ్‌లో ఇట్లా ఫ్లో ఉంటుంది. మీకు డేటా వచ్చి ఎస్3లో కూర్చుంటుంది. సో, ఆ డేటాని మనం క్వెరీస్ ద్వారా అనలైజ్ చేసి దాన్ని మనం విజువలైజ్ చేస్తూ ఉంటామనమాట. సో, ఈ ఫ్లో ఎలా ఉంటుందో ఓకే. మీకు ఇప్పుడు లైవ్‌లో చూపిస్తాను. అయితే ఓకే. క్రాలర్ అయితే మీకు అర్థమైంది గదా! వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రాలర్? ఓకే. దీన్ని ప్రతిసారి రన్ చేయాల్సిన అవసరం లేదు. వన్ టైమ్ రన్ చేస్తాం. ఎప్పుడు రన్ చేస్తామంటే, మనం పంపించిన డేటాలో మెటా డేటాలో ఏమైనా చేంజెస్ ఉంటేనే ఓకే. మెటా డేటాలో ఏమైనా చేంజెస్ ఉంటేనే మనం ఈ క్రాలర్‌ని అప్డేట్ చేస్తాం. అంటే రన్ చేస్తాం. రన్ చేసి మెటా డేటాని అంటే డేటా కేటలాగ్‌లో ఉన్న మెటా డేటాని అప్డేట్ చేస్తాం. ఓకే. సో, నేను ఇది మొత్తానికి ఒక చాట్‌జీపీటీ యూజ్ చేసి చేస్తాను. ఓకేనా? స్మాల్ ప్రోగ్రామ్స్ యూజ్ చేస్తాను. దాన్నే మీరు రియల్ టైమ్‌లో ఇమాజినేషన్ చేసుకోండి అంతే. రైట్. సో, నేను దీనికోసం చాట్‌జీపీటీని వాడదాం అనుకుంటున్నా. ఓకే. సో, చాట్‌జీపీటీలో రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే హ్మ్. గివ్ మీ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు క్రియేట్ dummy data for car rental anal- analysis. 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 I want to upload this data into S3 and fetch the insights from Athena, Athena and display the data in Matplotlib bar charts.
సో ఇది చూద్దాం. ఏం చెప్తుంది? కార్ రెంటల్స్. ఓకే. సో వీటిని కీప్ చేసుకుందాం. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ టొయోటా. ఓకే. ఇది ఎన్ని 1, 2, 3, 4 కార్స్‌ని తీసుకుంది. ఓకే. అండ్ ఫైల్స్ క్రియేట్ చేస్తుంది. రెంటల్ డాట్ టు సిఎస్వి. ఓకే. అండ్ అప్లోడ్ చేస్తుంది. అండ్ క్వరీ డేటా యూజింగ్ అథీనా. ఓకే. సో ఇది మొత్తం ఓకే. కంప్లీట్‌గా ఇచ్చేసింది. ఓకే. దీన్ని నేను ప్రాసెస్ రిజల్ట్స్. ఓకే. సో దీన్ని మనకు తగ్గట్టు మనం మోడిఫికేషన్ చేసుకుందాంలెండి. ఓకే. సో మనకి ఐడియా ఉంది. మోడిఫికేషన్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ 1 చూద్దాం. స్టెప్ 1లో ఏందంటే ఇది ఒక డమ్మీ డేటా క్రియేట్ చేస్తుంది. కార్స్ రిలేటెడ్. ఓకే. సో మనం ప్రోగ్రామ్‌లోకి వెళ్దాం. ఓకే. దీనికి ఇక్కడ నేను స్క్రాచ్ ఫైల్ తీసుకుంటాను. దీనికి పెట్టేది ఏంటంటే గ్లూ ఫ్లో అని పెడుతున్నాను. ఓకే. సో ఇది పాండాస్ లేదా? ఓకే. ఇంపోర్ట్ పాన్ సారీ ఇంపోర్ట్ కొడుతున్నాను. పిప్ ఇన్స్టాల్ పాండాస్. సో ఈలోపు ఒకసారి అది ఏమిచ్చింది? టు క్రియేట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ దట్ జనరేట్స్ డమ్మీ డేటా ఫర్ కార్ రెంటల్ అనాలిసిస్ అప్లోడ్ ఇట్. ఫస్ట్ జనరేట్ డమ్మీ డేటా. ఓకే. ఫైనల్గా ఇది ఎలా అనలైజ్ చేస్తుంది? వెక్ varchar వాల్యూ డేటా రిజల్ట్స్ రోస్ varchar వాల్యూ కార్ మోడల్స్ రెంటల్స్ కౌంట్ టోటల్ రెవెన్యూ. ఓ సూపర్. బాగానే చేస్తుంది. ఓకే. అయిపోయింది. సో నేను ఈ లొకేషన్ ఉంది కదా! ఈ రెంటల్స్ డేటా. సో ఈ కార్ రెంటల్స్ డేటాని నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటిది? ఎర్రర్ పోద్ది ఆటోమేటిక్‌గా. అయితే ఎక్కడ స్టోర్ చేద్దామంటే కార్స్ కాబట్టి నేను ఇక్కడ స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. అంటే టెంపరరీగా. ఓకే. అండ్ ఇది ఖచ్చితంగా యూనిక్ అయ్యి ఉండాలి. దానికోసం నేను ఓకే. సో దానికోసం నేను ఫ్రమ్ డేట్ టైమ్ ఇంపోర్ట్ డేటా ఆల్రెడీ ఉంది. సో యూజ్ దిస్ డేటా. ఓకే. ఎక్కడ అంటే కార్ రెంటల్స్ డేట్ టైమ్ డాట్ టుడే డాట్ స్ట్రింగ్ ఫార్మాట్ సారీ పర్సంటేజ్ బై పర్సంటేజ్ పర్సంటేజ్ బై పర్సంటేజ్ ఎం పర్సంటేజ్ డి ఎం డి హైఫన్ పర్సంటేజ్ సారీ మినిట్స్ హైఫన్ పర్సంటేజ్ ఎస్. ఓకే. సమ్ వేరియబుల్ తీసుకుంటా డి అనే వేరియబుల్. సో ఇక్కడ పెడదాం దీన్ని. రైట్. ఒకసారి రన్ చేద్దాం. ఇన్వాలిడ్ స్ట్రింగ్ ఫార్మాట్ స్ట్రింగ్ ఫార్మాట్ పర్సంటేజ్ నో ఎం మర్చిపోయా స్ట్రింగ్ ఫార్మాట్ ఇన్వాలిడ్ స్ట్రింగ్ ఫార్ ఓకే. సో ఒక డేట్‌తో ఫైల్ వచ్చింది. బట్ మనకి యూనిక్‌గా ఉండాలి అంటే
percentage hour, percentage minutes, percentage seconds. Dot replace. ఓకే. ఎంప్టీ. మళ్ళీ రన్ చేద్దాం. ఓకే. రన్ అయింది. సో ఇప్పుడు మనకు కొంచెం యూనిక్గా వచ్చింది. సో ఒకసారి ఓపెన్ చేద్దాం దీన్ని. సో రెంటల్స్ డేట్ అండ్ రెంటల్ కాస్ట్. ఓకే. సో ఇది డేటా, ఇది రెంటల్ ఐడి ఉంది. ఓకే. సో ఫస్ట్ మనము దీనికి ఈ టేబుల్కి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఓకే ఈ టేబుల్ ఓకే క్రాలర్ యూజ్ చేద్దాం. లెట్స్ గో టు ల్యాండింగ్ జోన్. సో ఇది ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్ సంబంధించింది కార్స్. నేను ఇంకోటి క్రియేట్ చేస్తా. క్రియేట్ ఫోల్డర్ కార్ రెంటల్స్. ఓకే కార్ రెంటల్స్ క్రియేట్ ఫోల్డర్. ఓకే కార్ రెంటల్స్. నా ఓకే దీంట్లోకి నేను ఈ ఫైల్ని అప్లోడ్ చేద్దాం. ఇట్లా ఉంటుందన్నమాట ఫ్లో మొత్తం. అప్లోడ్ చేసాం. ఎన్ని మినిట్స్ అయినది? 12 మినిట్స్. 20 మినిట్స్లో కంప్లీట్ చేద్దాం. ట్రై చేస్తాను. క్లోజ్. ఫైల్ అయితే అప్లోడ్ అయింది. నా గో టు ద క్రాలర్. ఓకే క్రియేట్ న్యూ క్రాలర్. ఓకే క్రాలర్స్లోకి వెళ్ళి సపరేట్ కాబట్టి సపరేట్ ఫోల్డర్ క్రియేట్ న్యూ క్రాలర్. సో కార్ రెంటల్స్ అనే ఒక క్రాలర్ క్రియేట్ చేస్తున్నా. సో నాట్ ఎట్ లేవు. సో యాడ్ డేటా సోర్స్. సో S3లో అండ్ ఇన్ దిస్ అకౌంట్ బ్రౌజ్. సో లొకేషన్ ఎక్కడి నుంచి DSR హ్యాండ్లర్ ల్యాండింగ్ జోన్. ఓకే ఈ ఫోల్డర్ కార్ రెంటల్స్ నుంచి చూస్ చేసుకుంటున్నాను. ఓకే అండ్ యాడ్ గో టు ద నెక్స్ట్. సో క్రియేట్ సపరేట్గా దీనికి ఉంటూ ఒక రెంటల్స్. సో సపరేట్గా ఒక రోల్ క్రియేట్ చేస్తున్నా దానికోసం. నెక్స్ట్ డేటాబేస్. సో మీరు ఎక్స్ట్రాక్షన్ డేటాలోనే పెట్టాలనుకుంటున్నాను. సేమ్ డేటాబేస్లోనే బట్ డిఫరెంట్ టేబుల్లో ఉంటుంది డేటా. ఓకే అండ్ ఆన్ డిమాండ్. నెక్స్ట్ ఓకే క్రియేట్ క్రాలర్. ఓకే రన్. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది? ఈ డేటాకి మెటా డేటా క్రియేట్ చేస్తుంది. ఓకే వెయిట్ చేద్దాం. ఓకే సో క్రాలర్ అయితే పనిచేసింది. లెట్స్ గో టు ద డేటాబేస్ ఎక్స్ట్రాక్షన్స్. సో ఇక్కడ మనం చూస్తే ఇదండి కార్ రెంటల్స్. సో ఇది కార్ రెంటల్స్ అండ్ మనం టేబుల్ని ఓపెన్ చేస్తే సో మనకి రెంటల్ ఐడి కార్ మోడల్. సో ఇవన్నీ కూడా స్ట్రింగ్. ఒక్క రెంటల్ కాస్ట్ వచ్చేసి డబుల్లో వచ్చేసింది. ఓకే నా ఓకే సో ఇక్కడ మనకి డేటా అనేది ఇక్కడ మనం ఏం చేసామంటే మాన్యువల్గా అప్లోడ్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ అప్లోడ్ చేసేదాన్ని మనం ప్రోగ్రామ్ ద్వారా అప్లోడ్ చేద్దాం. ఓకే దానికి మనకి చాట్ జీపీటీ ద్వారా ఆల్రెడీ మనకి కోడ్ ఇచ్చింది ఇది. సో అప్లోడ్ చేయడానికి ఇక్కడ అప్లోడ్ ఉంది. సో ఓకే సో దీ కోడ్ని కాపీ చేస్తాను నేను. ఓకే సో పై కోడ్ ఏం చేస్తుంది? జనరేట్ చేస్తుంది రైట్. నెక్స్ట్ ఇక్కడ పెడదాం ఇఫ్ అండర్ స్కోర్ నేమ్ ఈక్వల్ టు మెయిన్ అయితే ఈ కోడ్ అనమాట. ఓకే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాం. బోటో 3 మోడల్ లేదా ఓకే నెక్స్ట్ ఇన్స్టాల్ చేద్దాం. పిప్ ఇన్స్టాల్ బోటో 3. సో ఇదంతా ఏంటంటే పైథాన్ జనరిక్ కోడ్ యూస్ చేసుకుంటున్నాం మనం. లాంబ్డా ఏం యూస్ చేయట్లేదు. ఓకే
సో ఇప్పుడు ఇదేం చేస్తుంది అప్లోడ్. ఈ లైన్ ఆఫ్ కోడ్ మొత్తం మనం ఇక్కడి నుంచి చేసి ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో ఇది ఫైల్ యొక్క లొకేషన్, రైట్? ఇది ఇక్కడ నుంచి చేసి అంటే ప్రాపర్గా మెయింటైన్ చేద్దాం కోడ్ని. సో ఇప్పుడు వెంటల్ జనరేట్ చేస్తుంది. ఓకే, సో డీబీ స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ మనకేంది బకెట్ నేమ్ కావాలి. సో బకెట్ నేమ్ వచ్చేసి మనం డిఎస్ఆర్ హ్యాండ్లర్. ఓకే, బకెట్ నేమ్ అయితే ఇది. ఓకే, బకెట్ నేమ్. ఓకే, అప్లోడ్ టు బకెట్ నేమ్ కార్ రెంటల్స్ డేటా కార్స్ డేటా సిఎస్. ఓకే, ఇది ఏంటి ఫస్ట్ వచ్చేసి ఫైల్ నేమ్, బకెట్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్. ఓకే, ఇది వచ్చేసి మన ఆబ్జెక్ట్ నేమ్. అంటే మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, ఈ బకెట్ ఉంది. ఈ బకెట్ లోపల ల్యాండింగ్ జోన్, నెక్స్ట్ కార్ రెంటల్స్ ఇక్కడ స్టోర్ చేస్తున్నాం కదా. సో ఇది ఫుల్ పాత్ కావాలి నాకు. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ల్యాండింగ్ జోన్, నాకు ల్యాండింగ్ జోన్ కావాలి, పాత్ అన్నమాట. సో ల్యాండింగ్ జోన్ అంటే బకెట్ నేమ్ తర్వాత ల్యాండింగ్ జోన్ ఉంటుంది, తర్వాత కార్ రెంటల్స్. కార్ రెంటల్స్. సో ఇక్కడ నాకు కార్ రెంటల్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫైల్ నేమ్. సో ఈ ఫైల్ నేమ్ నేను ఇక్కడ నుంచి పిక్ చేసుకుంటా, ఎందుకంటే ఈ ఫైల్ నేమ్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫైల్ నేమ్ ఫైల్ అండర్ స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రైట్. ఇది ఎందుకు ఎర్రర్ వచ్చింది, డి అంటే ఓకే ఇది కింద ఉండాలి. ఓకే, సో ఫైల్ నేమ్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ డి ఫైల్ నేమ్ అని తీసుకుందాం. ఇది మొత్తం రిమూవ్ చేసేద్దాం. సో ఇదే ఫైల్ నేమ్ మనము ఇక్కడ కూడా తీసుకుందాం. ఫైల్ నేమ్ రైట్. సో ఫైల్ నేమ్ ఇది వచ్చేసి ఫైల్ ఎక్కడి నుంచి రీడ్ చేయాలి. సో ఇది వచ్చేసి ఫుల్ లొకేషన్, ఫైల్ పాత్, PATH పాత్ ఇజ్ ఈక్వల్ టు ఈ పాత్ అన్నమాట. సో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇద్దాం. ఇది లోకల్లో సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడి నుంచి రీడ్ చేస్తున్నాం, రైట్. సో కంప్లీట్గా ఉంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. ప్రజెంట్ ఒకసారి మనము ఇది రన్ చేసేటప్పుడు మీరు గ్లూ రన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎడిట్ క్రెడెన్షియల్స్లో ఓకే AWS కనెక్షన్స్ యూస్ ద కరెంట్ సెలెక్టెడ్. ఓకే, అప్లై. ఓకే, అది ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరితో ప్రొఫైల్ డిఫాల్ట్ ఉంది, బట్ డిఫాల్ట్ కాదు మనకు కావాల్సింది సాయిరామ్. అండ్ లొకేషన్ రీజన్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో రీజన్ US వెస్ట్ 2, రైట్. ఓకే, సో రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఓకే ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది అది. రైట్ క్లిక్ ఇచ్చి రన్ చేద్దాం. సో కనెక్షన్ AWS ఎలా కమ్యూనికేట్ అవుతున్నాం అంటే ఇక్కడ ఈ ఈ ఈ క్రెడెన్షియల్స్ ద్వారా కనెక్ట్ అవుతున్నాం. సో ఈ క్రెడెన్షియల్స్ ఎలా ఇచ్చాము అంటే మనం ఓకే, సో ఇది AWS టూల్ కిట్ అనే ఒక ప్లగిన్ ఉంటుంది. ఫైల్లోకి వెళ్తే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓకే ప్లగిన్స్లోకి వెళ్ళి మీరు ఈ AWS టూల్ కిట్ని ఇన్స్టాల్ చేసుకోవాలా. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓకే ఇది రివర్స్లో చెప్పాను. ఐ థింక్ మీకు ఆల్రెడీ రెగ్యులర్ పైథాన్ మీరు ఇక్కడ ఉన్నారు అంటే సో ఆల్రెడీ మీరు ల్యాండా మీద వర్క్ చేశారు, ఆల్రెడీ ఫోటో 3 మీద వర్క్ చేశారు. సో యు నో అనమాట ఎలా ఆ యాక్సెస్ అనేది ఎలా వచ్చింది అనేది మీకు ఖచ్చితంగా ఐడియా ఉండి ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుందాం, రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు చూసారా 2 వచ్చాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను నేను.
ఓకే. రన్ చేస్తాను. మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. చూడండి కౌంట్ పెరుగుతూ వెళ్తా ఉంది. ఓకే. రైట్. నాకు ఆల్రెడీ వీటికి క్రాలర్ యూజ్ చేసుకొని నేను మెటా డేటా క్రియేట్ చేశాను. ఇప్పుడు దీన్ని క్వెరీ ఓకే. క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తా. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం ఈ టేబుల్‌ని. సో, ఇక్కడ మనము చూసినట్లయితే 3 టేబుల్స్ ఉన్నాయి. సో, మనకి కార్ రెంటల్స్ కదా! దీన్ని ప్రివ్యూ చేద్దాం ఈ టేబుల్‌ని. సో, 10 రిజల్ట్ వచ్చాయి. ఇక్కడ మీకు కౌంట్ చూపిస్తాను. QONT కౌంట్. కౌంట్. కౌంట్ అంటే ఎంత డేటా ఉంది అని తెలుస్తది టోటల్‌గా. సో, ఇక్కడ సార్ చూడండి ఇక్కడ 1500 ఉన్నాయి. రైట్. ఇప్పుడు మళ్ళీ నేను ఈ కోడ్‌ని రన్ చేశాననుకోండి. సో, రన్ చేసిన ప్రతిసారి మనకి డేటా అనేది S3లో సేవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సేవ్ అవుతూ ఉంటుంది. సో, ఇప్పుడు ఇక్కడ సేవ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇక్కడ మళ్ళీ ఈ క్వెరీ గాని నేను రన్ చేశాననుకోండి. 1500 ఉన్నాయి కదా! ఇందాక. ఇప్పుడు చూడండి 2000. సో, అంటే 500 రిజల్ట్స్ యాడ్ అవుతున్నాయి. అంటే డేటా యాడ్ అవుతూ వెళ్తుంది అని. ఓకే. క్లారిటీ అయితే వచ్చింది కదా! ఓకే. సో, ఇప్పుడు నేను ఈ ఈ డేటాని విజువలైజ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే. రైట్. మనము చాట్‌జీపీటీలోకి వెళ్దాం. ఇది అప్‌లోడ్ చేసాము. క్వెరీ డేటా యూజింగ్ అథీనా. ఓకే. ఇది ఏందంటే క్వెరీ చేస్తున్నాం. తర్వాత అథీనా క్వెరీ. ఓకే. సో, ఇది క్వెరీ చేసి కాపీ చేద్దాం. ఇది విజువలైజేషన్ కాబట్టి ఇది దీనికి సంబంధం ఉండదు. అంటే లైక్ ఇది సెపరేట్ పార్ట్ కాబట్టి. ఓకే. దీనికి మనం ఏం చేద్దాం అంటే అథీనా విజువల్స్ ఊరినే అట్లా జస్ట్ ఒక నేమ్ పెడదాం. ఇక్కడ సేవ్ చేద్దాం. ఓకే. సో, ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. బోటో 3 టైమ్ రన్ క్వెరీ. సో, రన్ క్వెరీ. సో, సెలెక్ట్. సో, ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ కార్ మోడల్స్. సో, ఇది ఎగ్జిక్యూట్ చేసే ముందు ఈ క్వెరీని డైరెక్ట్‌గా మీరు ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే మీకేదైనా క్వెరీ ఇస్తే డైరెక్ట్‌గా ఆ క్వెరీని తీసుకెళ్ళి మీరు ఈ అథీనాలో ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అయితే ఓకే. లేదంటే మీరు క్వెరీని అప్డేట్ చేయాల్సొస్తది. ఓకే. సో, ఇక్కడ డైరెక్ట్‌గా నేను ఆ క్వెరీని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. ఓకే. రన్ చేస్తాను నేను. సో, రన్ చేస్తే టేబుల్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఓకే. పర్లేదు. సో, ఇప్పుడు మనము ఈ క్వెరీని అడ్జస్ట్ చేసుకుందాం. కార్ రెంటల్స్ అనే టేబుల్. సో, కార్ రెంటల్స్ అనే టేబుల్‌లో అంటే మనకి కార్ రెంటల్స్ అంటే ఎస్‌క్యూఎల్ క్వెరీస్ మీద అవగాహన ఉండాలి. కార్ రెంటల్స్. ఇక్కడేంది కార్ మోడల్ స్టార్ రెంటల్ కౌంట్. ఓకే. సో, ఇక్కడ దీంట్లో కార్ అండర్ స్కోర్ మోడల్ ఉంది. దీన్ని మనకు కార్ అండర్ స్కోర్ మోడల్. తర్వాత రెంటల్స్ కౌంట్ ఉంది ఇక్కడ. ఇక్కడొచ్చేసి మనకి రెంటల్ కౌంట్. సారీ, సారీ, సారీ. నాట్ ఇదేంటంటే రెన్ రెంటల్స్ యాస్ కౌంట్ అంట. ఓకే. నెక్స్ట్ యాజ్ ఉందంటే ఇది జస్ట్ అంటే దీనికి పెట్టుకున్న పేరనమాట. కౌంట్ అని పెట్టుకున్నాడు. అంటే మీ క్వెరీస్ అర్థమై ఉంటాయి. ఇక్కడ రెంటల్ కాస్ట్ ఉంది గదా! ఇక్కడ రెంటల్ కాస్ట్, ఇక్కడ స్మాల్ లెటర్ ఉంది. రెంటల్ కాస్ట్ అండ్ యాజ్ టోటల్ రెవెన్యూ తీసుకుంటున్నా. సో, కార్ మోడల్ యాజ్ మోడల్ అని పెట్టుకున్నాం. సో, ఇక్కడొచ్చేసి గ్రూప్ బై కార్ మోడల్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు రన్ చేద్దాం. క్వెరీని అడ్జస్ట్ చేస్తాం మనం. సో, అడ్జస్ట్ చేస్తే చూడండి మనకి మోడల్, రెంటల్ కౌంట్, టోటల్ రెవెన్యూ. ఓకే. అంటే కొరిని ఎడిట్ చేశాను. అంటే జస్ట్ డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తే వర్కౌట్ అవుద్ది కదా! కొన్ని చేంజెస్ అయినాయి కాబట్టి. సో, ఇప్పుడు ఈ క్వెరీని తీసుకెళ్ళి ఓకే. మనకిచ్చింది ఇక్కడ పేస్ట్ చేస్తాం ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి డేటాబేస్ అంటున్నాడు. యువర్ డేటాబేస్ అవుట్‌పుట్ లొకేషన్. సో, ఇక్కడ యువర్ డేటాబేస్ అంటే ఆహ్, ఇది ఏది ఎక్స్‌ట్రాక్షన్ అండర్ స్కోర్ డేటా. ఎక్స్‌ట్రాక్షన్ అండర్ స్కోర్ డేటా. సో, అవుట్‌పుట్ లొకేషన్ ఉంది కదా! ఈ అవుట్‌పుట్ లొకేషన్ వచ్చేసి ఓకే. సెట్టింగ్స్ ఇది ఉంది చూడండి. ఇది అవుట్‌పుట్ లొకేషన్. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇంకేమున్నాయి? సో, ఇది దీంట్లో పంపిస్తే
సో, ఇదంతా కూడా అథీనా రిలేటెడ్ కోడ్ అనమాట. ఒకసారి రన్ చేద్దాము. ఓకే. ఇంతవరకు. సో, రిజల్ట్ దీంట్లో వస్తది. నేను ప్రింట్ రిజల్ట్. సో, రిజల్ట్‌ని ప్రింట్ చేస్తాను నేను. ఓకే. నాకు తెలుసు ఇది ఎర్రర్ వచ్చిద్దని. ఎందుకంటే ఇన్వాలిడ్ రిక్వెస్ట్ S3 లొకేషన్ ప్రొవైడెడ్ టు సేవ్ యువర్ క్వెరీ రిజల్ట్ ఈస్ ఇన్వాలిడ్. ప్లీజ్ చెక్ యువర్ S3 లొకేషన్ ఈస్ కరెక్ట్ అండ్ ఈస్ ద సేమ్ రీజన్ అండ్ ట్రై అగైన్ ఇఫ్ యూ కంటిన్యూ ద సేమ్ ఇష్యూ. ఓకే. సో, ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. DSR అథీనా రిజల్ట్స్. DSR డేటా హ్యాండ్లర్ అథీనా రిజల్ట్స్. ఓకే. ఓపెన్ చేద్దాం. సో, ఇది ఎక్కడ ఉంది ఒకసారి బకెట్‌లోకెళ్ళి సో, DSR హ్యాండ్లర్ ES వెస్ట్ 2 లోనే ఉంది. ఆహ్, యాహ్! ఇన్వాలిడ్ రిక్వెస్ట్ ఎక్సెప్షన్. ఎస్ S3 లొకేషన్. ఇది ఎలా ఉంది ఫార్మాట్? ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం మనం. S3 యువర్ బకెట్ నేమ్ అథీనా క్వెరీ రిజల్ట్. అదే ఉంది కదా! S3 ఎంత ఉంది? ఎక్స్‌ట్రాక్షన్ డేటా ఆహ్, సారీ ఓకే. ఎక్స్‌ట్రాక్షన్ అండర్‌స్కోర్ డేటా. ఎక్స్‌ట్రాక్షన్ అండర్‌స్కోర్ డేటా. ఈ 2 బానే ఉన్నాయి. బట్ వై క్వెరీ రిజల్ట్? ఓకే. ఒకసారి పాస్ చేద్దాం. క్వెరీ రిజల్ట్. అథీనా. సో, యూజర్ సో, S3 యాక్సెస్ మనకి ఫుల్ ఉంది. అంటే ఈ యూజర్‌కి. ఓకే. అథీనా ఓకే. ఈ సాయిరామ్ అనే రోల్‌కి అథీనా ఉందో లేదో ఒకసారి అథీనా ఆ రోల్ ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఓకే. యూజర్స్ సాయిరామ్. సో, AWS, SQS, SNS, S3 ఉంది. లెట్ మీ యాడ్ ద అథీనా గూడా. సో, సమ్‌టైమ్స్ అథీనా గాని లేకపోతే అటాచ్ పాలిసీ డైరెక్ట్‌లీ. అథీనా. అమెజాన్ అథీనా ఫుల్ యాక్సెస్. నెక్స్ట్ యాడ్ పర్మిషన్. ఓకే. యాడ్ అయింది. ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. స్టిల్ ప్రాబ్లమ్ వస్తే అప్పుడు చెక్ చేసుకుందాం. ఓకే. ఇన్వాలిడ్ అని వస్తుంది. ఇన్వాలిడ్ స్టార్ట్ query execution operation. S3 location provided to save your query result is invalid. Please check your S3 location is correct and is the same region and try again. If you continue the issue, contact customer support. అథీనా డేటాబేస్ అవుట్పుట్ లొకేషన్ పంపించాము మనం. వాటి ఏమంటుంది అంటే అవుట్పుట్ లొకేషన్ రాంగ్ అని చూపిస్తుంది. ఏంది ఇక్కడ రాంగ్? చాట్‌జీపీటీని అడుగుదాం. ఒకప్పుడు గూగుల్‌లోకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు చాట్‌జీపీటీని అడుగుతున్నాం మనం సింపుల్‌గా. సో, ఇది నా పాస్ అంటే మొత్తం పాస్ చేద్దాం. ఏంటి మిస్టేక్? సేమ్ రీజియన్. సేమ్ రీజియన్‌లోనే ఉన్నాయి. బకెట్ పాత్. DSR హ్యాండ్లర్. అథీనా రిజల్ట్స్. డస్ నాట్ హ్యావ్ ఎనీ టైపోస్. అక్కడి నుంచి కాపీ చేసినవా? సరే డైరెక్ట్ కాపీ చేద్దాం అయితే. సో, సెట్టింగ్స్ ఇదే కదా! ఓకే.
ఇది లొకేషన్ ప్రాపర్టీస్లోకి వెళ్తే URI ARN. Let's take the ARN instead of no. Let's take the URI. No. But still problem ఎందుకు వస్తుంది? S3 location provided to save your query result is invalid. సేమే కదా ఇక్కడ US West 2 ఉన్నది. US West 2లోనే ఉన్నాము. ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. ఇంకేమి ఉండొచ్చు? ఓకే. ఒకసారి అవుట్ సైడ్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి లోకల్లో కాకుండా లెట్స్ చెక్ ద పర్మిషన్స్ within our results. Okay, permissions, properties. Let's go back within our results. Action, properties, objects. Make public using CLI. Make public. Access. Okay. సో ఏంటంటే ఇది అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి సో దానికి ఏమైనా పబ్లిక్ యాక్సెస్ ఏమైనా ఇవ్వాలని చూస్తున్నాను. హ్యాండ్లర్. సో ఇది బకెట్. ఈ బకెట్కి సంబంధించిన పర్మిషన్స్ ఇక్కడ ఉంటాయి. సో బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ నో. ఆబ్జెక్ట్ ఓనర్షిప్ ఎడిట్. సో ఎవ్రీవన్ కెన్ రీడ్ అండ్ లిస్ట్. సెట్ సేవ్ చేంజెస్. ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. స్టిల్ ఇదే వస్తుంది. ఇంత బాగానే ఉంది. ఎందుకు ఇట్లా వస్తుంది అర్థం కావట్లేదు. స్టార్ట్ క్వరీ ఎగ్జిక్యూషన్. చాట్ జీపీటీ చెప్తుంది కన్ఫర్మ్ S3 బకెట్ రీజన్, అప్డేట్ ద అవుట్పుట్ లొకేషన్. సో S3 bucket, get bucket location, output location. If bucket region, output location is equal to DSR handler. ఇది ఏంటంటే జస్ట్ బకెట్ యొక్క లొకేషన్. ఒకసారి చూద్దాం. లొకేషన్ రాంగ్ ఉంటుంది. ఏదైనా ఒక డమ్మీ ఫైల్ తీసుకుందాం. ఓకే 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 నాకు అర్థమైంది. ఇక్కడ ఎడిట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళాలి కదా. అది సంగతి. లొకేషన్ మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. అంటే AWSతో కనెక్ట్ అవుతున్నాం కదా, అప్పుడు ఇది సెట్ చేయాలి కదా. ఆ సంగతే మర్చిపోయాను నేను. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. సో మీరు AWS సంబంధించిన కొరీస్ ఎప్పుడైనా అంటే AWSతో పైథాన్ నుంచి AWSతో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మీరు ఇది క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఈ కనెక్షన్ని. టైం వేస్ట్ అయింది. అదే లొకేషన్ అంతా బాగానే ఉంది కదా, ఎందుకు ప్రాబ్లం ఉంది? ఇప్పుడు అయితే వచ్చిద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎస్, వచ్చింది. సో మనకి డేటా అయితే వచ్చిందండి. ఓకే, బా కంట్రోల్ ఆల్ట్ ఎం. ఓకే, ఇది జేసన్ ఫార్మాట్ కాదు, అందువల్ల అట్లా వచ్చింది. సో ఇక్కడ మనం చూస్తే డేటా దాన్ని వేర్కారు
మోడల్, రెంటల్, టోటల్ రెవెన్యూ. సో మోడల్ ఇదేంటంటే డిక్షనరీ లాగా వచ్చింది. నో ప్రాబ్లం. మనకి రిజల్ట్ ఇలా వచ్చిందనమాట. ఇది యాక్చువల్గా వచ్చిన డేటా. రైట్. మనం టైం కొంచెం వేస్ట్ అయింది. ఓకే. సో గో అప్, గో అప్, గో అప్, గో అప్. యా, ఇక్కడ డేటా వచ్చేసింది మనకి. క్వరీ ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇది మనకు కావాల్సిన అథీనాకు సంబంధించి అంటే డిస్ప్లే చేయాల్సిన రిజల్ట్స్ కాపీ చేసుకున్నా. సో ఇక్కడ మళ్ళీ ఇది పెడదాం. ఇఫ్ అండర్ స్కోర్ నేమ్ అండర్ స్కోర్ ఈక్వల్ టు మెయిన్. జస్ట్ ప్రాపర్గా ఉండడానికి. నెక్స్ట్ ఈ కోడ్ విజువలైజేషన్ కోడ్ ఇక్కడ తీసుకెళ్ళి పెడుతున్నా. సో దీంట్లో ప్రాసెస్. ఓకే, ఈ కోడ్ అంతా ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ కట్ చేసి ఇక్కడ పెడదాం. ఓకే. నా మ్యాట్ప్లాట్లిబ్ ఎర్రర్ వచ్చింది. పిప్ ఇన్స్టాల్ మ్యాట్ప్లాట్లిబ్. సారీ. ఓకే, మ్యాట్ప్లాట్లిబ్ ఇన్స్టాల్ అయిపోయింది. సారీ. సో దీన్ని ఇక్కడ కట్ చేసి ప్రాపర్గా టాప్లో పెడతాను. ఓకే. సో ఇక్కడ ఒకసారి చూద్దాం ఏం జరుగుతుంది అనేది కరెక్ట్గా. క్వరీ రిజల్ట్స్. సో ఈ క్వరీ రిజల్ట్స్ని వచ్చిన రిజల్ట్స్ని మనం ఇక్కడ పంపిస్తున్నాము. సో ప్రాసెస్ చేస్తుంది. కార్ మోడల్స్, రెంటల్స్ కౌంట్, టోటల్ రెవెన్యూ. ఇక్కడ నుంచి ప్లాట్ డయాగ్రామ్ క్రియేట్ చేస్తుంది. సో ఇదంతా కూడా ఏంటంటే ప్లాట్ డయాగ్రామ్ అంట. ఇక్కడ ఏంటంటే బార్ చార్ట్ తీసుకున్నాను. బార్ చార్ట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇదంతా కోడ్. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే చూడండి. నెంబర్ ఆఫ్ రెంటల్స్ బై కార్ మోడల్, టోటల్ రెవెన్యూ బై కార్ మోడల్. సో మనకి గ్రాఫ్ అనేది జనరేట్ అయింది కదా. ఓకే, దీన్ని నేను ఇప్పుడు చూడండి. దీన్ని మనము హౌ టు మేక్ గ్రాఫ్స్ లైవ్. లైవ్ అప్డేట్ ఇద్దామని చూస్తున్నాను. సో మ్యాట్ప్లాట్లిబ్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే. సో కోడ్ అయితే ఇస్తుంది, చాలా కోడే. నాకు ఏం చేశానంటే అటాచ్ అటాచ్ ద అటాచ్ ది అబవ్ అథీనా రిజల్ట్స్ టు డిస్ప్లే లైవ్. సో నేను చెప్తున్నా అంటే పైన అథీనా ఇచ్చింది కదా, దాన్ని అటాచ్ చేయమంటున్నా. మనకు అంత ఓపిక లేదు ఇప్పుడు, అందుకోసం దాన్ని అదే అటాచ్ చేసేస్తుంది. సో అటాచ్ చేసింది అదే. సో దీన్ని నేను ఏం చేస్తాను అంటే సో కొరీ కూడా అప్డేట్ చేసిందా. సరే, ఓ కొరీ కూడా అప్డేట్ చేసి ఇచ్చేసింది మనకి ఇబ్బంది లేకుండా. మొత్తం మ్యాథ్స్టీస్కి పెట్టేసింది. జస్ట్ కాపీ పేస్ట్ అంతే ఈసారి. కాపీ, జస్ట్ కాపీ పేస్ట్ అప్ప. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఈ, కంట్రోల్ ఎస్. ఓకే. సో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా? నా అథీనా విజువల్స్ రన్. లైవ్ డేటా. సో ఇది లైవ్ డేటా ఫర్ ఎనీ సెకండ్స్కి. సో సెకండ్స్ ఏమైనా డిస్ప్లే చేశారు ఇక్కడ. క్వరీ రిజల్ట్స్, బార్ చార్ట్స్, ఫ్రేమ్ రేంజ్, ఇంటర్వెల్.
సో, ఇంటర్వెల్ ఇచ్చినాడిక్కడ. ఎన్ని సెకండ్సో చూద్దాం ఒకసారి. ఆహ్, ఇంటర్వెల్ అంటే ఎన్ని సెకండ్స్ అని మనకు తెలియాలి. ఓహ్! 10,000 మిల్లీ సెకండ్స్. 10,000 మిల్లీ సెకండ్స్ అంటే మేబీ 10 సెకండ్స్ ఐ థింక్. ఓకే. సో, ఇప్పుడు 10 సెకండ్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో కోడ్ రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్‌లో సారీ బ్యాక్‌గ్రౌండ్‌లో మనము డేటాను అప్‌లోడ్ చేస్తూ ఉందాం. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో డేటా అప్‌లోడ్ అవుతూ ఉండాలి. ఫ్రంట్ ఎండ్‌లో డేటా అనేది డిస్‌ప్లే అవుతుండాలి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వైల్ లూప్ యూజ్ చేసి వైల్ ట్రూ తీసుకొని బ్యాక్‌గ్రౌండ్‌లో బేసిక్‌గా బేసిక్‌గా ఇక్కడ వైల్ బదులు ఏం చేస్తారంటే ఈ స్క్రిప్ట్‌ని షెడ్యూల్ చేస్తారు. సో, ఎవ్రీ 1 అవర్‌కి లేదంటే బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. పర్ డేకా లేదంటే మంత్లీ 1 టైమా, వీక్లీ 1 టైమా అట్లా మన రిక్వైర్మెంట్. ప్రెజెంట్ నేను టెస్టింగ్ కోసం 10 సెకండ్స్ తీసుకుంటున్నా. ఓకే. 5 సెకండ్స్ టైమ్ డాట్ స్లీప్. ఎవ్రీ 3 సెకండ్స్‌కి నేను డేటాని అప్‌లోడ్ చేస్తాను. ఓకే. అక్కడొచ్చేసి ఎవ్రీ 10 సెకండ్స్‌కి డేటా అనేది మోడిఫై అవుతూ ఉంటుంది. సో, ఇక్కడ కూడా నేను ఎవ్రీ 5 సెకండ్స్ పెడతా. మరి డేటా లోడ్ ఎక్కువైపోద్ది. సో, ఇప్పుడు నేను ఎవ్రీ 5 సెకండ్స్‌కి డేటా అనేది రన్ అవుతుంది చూద్దాం. ఇక్కడ ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ కోడ్‌ని రన్ చేసేస్తాను. ఇది రన్ అవుతూ ఉంటుంది. ఓకే. 1 టైమ్ ఫైల్ అప్‌లోడ్ అయింది. మళ్ళీ 5 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఫైల్ అప్‌లోడ్ అయింది. సో, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడికొచ్చి డీఎస్ఆర్ టేబుల్ రిఫ్రెష్ చేశాననుకోండి చూడండి అప్‌లోడ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 5 సెకండ్స్‌కి 8 వచ్చినాయి. చూసారా? ఇది రిఫ్రెష్ ఇప్పుడు డేటా అనేది అప్‌లోడ్ అవుతూ ఉంది. సో, షెడ్యూల్ చేసిన డేటా అనేది డీబీలోకి వస్తూ ఉంది. సో, ఇప్పుడు నేను మనకి ఇక్కడ మీరు ఎలా థింక్ చేయాలంటే విజువల్స్ ఎలా థింక్ చేయాలంటే పవర్ బిఐ గాని, టాబ్‌లో గాని అయితే మనం పైథాన్ కాదు యాక్చువల్‌గా రిపోర్ట్ టూల్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఆ రిపోర్ట్ టూల్స్‌లో వాళ్ళు లైవ్ పెట్టుకుంటారు. ఓకే. మనకు రిపోర్ట్ టూల్స్ మన దగ్గర అంత లేవు కాబట్టి మనము అంటే ఎవ్రీథింగ్ ఇలాగే ఉంటుంది ఫ్లో దాంట్లో గూడా. అయితే నా విజువల్స్‌లోకెళ్దాం. రన్ చేద్దాం. ఇది లైవ్‌లో రన్ అవుతుందో లేదో చూద్దాం. సో, ఎవ్రీ 10 సెకండ్స్‌కి డేటా అనేది అప్‌డేట్ అవుతూ ఉంటుంది. సో, ఇప్పుడు మీరు గమనిస్తా ఉండండి. గ్రాఫ్ ఏమైనా చేంజ్ అయిద్దో. ఇది ఎవ్రీ 10 సెకండ్స్‌కి. యాహ్! చేంజ్ అయింది చూసారా? మళ్ళీ చూద్దాం. యాహ్! చేంజ్ అయింది చూడండి. సో, ఇప్పుడు లైవ్‌లో ఉన్నాం మనం. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో డేటా వస్తూ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్‌లో మనము చూసుకుంటా ఉండొచ్చనమాట. ఓకే. సో, ఇదేంటంటే కార్ రెంటల్స్ కౌంట్ బై మోడల్స్ లాగా. సో, మీరు దీన్నే ఓకే. ఇలాగే మీరు వేరే ప్రాజెక్ట్‌కి కూడా ఇమాజినేషన్ జేసుకోండి. ఓకే. ఇదంతా ఏందంటే ఒక ప్రాపర్ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకుంటాం. అంటే ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేసే ముందు మనం డేటాని ఎలా డిస్‌ప్లే సారీ డేటాని ఎలా డిస్‌ప్లే చేయాలి? ఏ టైప్ ఆఫ్ డేటా తీసుకోవాలి? ఓకే. గ్లూలో ఆ డేటాని ఎలా స్ట్రక్చరైజ్ చేయాలి? సో, ఎవ్రీథింగ్ మనము డాక్యుమెంట్ చేసుకుంటాం. ఆ తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామనమాట. సో, ఇప్పుడు చూడండి నాకు ఇది లైవ్ అయిపోతుంది. ఎక్కడి నుంచొస్తుంది డేటా మొత్తం నాకు? ఓకే. ఎక్కడి నుంచి? ఎస్3 నుంచొస్తుంది. ఎస్3లో అది గూడా ఏంది? సీఎస్‌వి ఫైల్స్ నాట్ మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్. సీఎస్‌వి ఫైల్‌లో ఉన్న డేటాని అథీనా క్వెరీ చేసి మనకు పంపిస్తుంది. ఎవ్రీ 10 సెకండ్స్‌కి. సో, ఎవ్రీ 10 సెకండ్స్‌కి మీకిది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. అక్కడ డేటా అనేది అప్‌లోడ్ అవుతూ ఉంది. చూసారా? ఇప్పుడు మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకి కాలిక్యులేట్ చేసి ఇస్తుంది. ఓకే. సో, ఎక్కడైతే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుందో అక్కడ వీళ్ళు ఈ గ్లూ కాన్సెప్ట్ అండ్ అథీనా కాన్సెప్ట్ అండ్ పైస్పార్క్ అనే కాన్సెప్ట్ ఈటిల్ని మూడిటిని యూజ్ చేస్తారనమాట. ఓకేనా? ఎస్పెషల్లీ సీఎస్‌వి డేటా. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ ద డేటా ఇన్ డీబీ డైరెక్ట్ సీఎస్‌వి ఫైల్ నుంచే మనము అనలైజ్ చేసి ఓకే. ఎ అనలైజ్ చేస్తున్నామనమాట. ఓకే. సో, ఇది ఫ్లో. ఓకే. చేంజ్ అవుతుందా? యాహ్! అవుతూ ఉంటుంది. యాహ్! ఇంకా అప్‌డేట్ 10 సెకండ్స్‌కి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే.
ఇంకా దీన్ని నేను క్లోజ్ చేసేస్తాను. ఓకే. సో, ఇక్కడ మీకు బేసికల్‌గా వైల్ లూప్ యూజ్ చేయరు. వైల్ లూప్ కాకుండా ఓకే. సో, వైల్ లూప్ కాకుండా బేసికల్‌గా వీళ్ళేం చేస్తారంటే 1 అవర్ కావాలా అంటే ఎలా ట్రాక్ చేయాలనుకుంటున్నారు మీరు ఆ డేటాని. సో, ఆ ట్రాకింగ్ బేస్ చేసుకొని మీరిక్కడ ఇది షెడ్యూల్ చేస్తారనమాట. ఓకేనా? రైట్. అంటే ఇది వైల్ లూప్ పెట్టాను. ఏందంటే మీకు టెస్టింగ్ కోసం ఎలా ఎళ్తుంది అని. ఇప్పుడు నేను 1 డే పెట్టాననుకోండి, మీకు ఈ రిజల్ట్స్ చూపించాలంటే 1 డే నేను వెయిట్ చేయాల. సో, అందుకోసమే పూర్తిగా డమ్మీ డేటా తీసుకున్నాను. డమ్మీ డేటాని ఇక్కడ రొటేట్ చేస్తూ ఉన్నాననమాట. సో, ఈ డమ్మీ డేటా ప్లేస్‌లో మనం వెబ్ స్క్రాపింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనకి ఈ రెగ్యులర్ పైథాన్‌లో వెబ్ స్క్రాపింగ్ ఇక్కడ మనకి పార్ట్ 1, పార్ట్ 2 ఆహ్, యాహ్! ఈ వెబ్ స్క్రాపింగ్‌లో డేటాని ఎలా ఫెచ్ చేయాలో మీరు చూడొచ్చనమాట. ఓకే. సో, ఆ డేటాను ఫెచ్ చేసి మీరు డైరెక్ట్‌గా S3లో పడేయండి. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా. అంటే ఒకే మెంబర్ చేయడు ఇదంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌ట్రాక్షన్ తీసుకొచ్చి డీబీలో లోడ్ చేయడం ఒకడి పనైతే, ఓకే. ఈ క్రాలర్స్ క్రియేట్ చేయడం ఇంకోటి పని. ఈ క్రాలర్ క్రియేట్ చేసిన డేటాని డిస్‌ప్లే చేయడం ఇంకొకడి పననమాట. సో, ఆ వచ్చిన డేటాని అనలైజ్ చేయడం ఇంకొకడి పని. సో, ఇట్లా మల్టిపుల్ టీమ్‌లో ఓకే. టీమ్‌లో ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ ఇస్తారు. సో, ఇక్కడ మనమంతా కూడా మనం ఒక్కరమే చేసాం. 46 మినిట్స్ పట్టింది. యూజింగ్ చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ లేకపోతే నాకైతే టైం తీసుకుంటుంది. అయితే మనకి ఫ్లో ఐడియా ఉంది కాబట్టి చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని స్మాల్ స్మాల్ మోడిఫికేషన్‌తో మనం కేవలం 47 మినిట్స్ అంటే 47 మినిట్స్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశా. అంటే నాకు అరౌండ్ ఈ టాస్క్ చేయడానికి 30 మినిట్స్ లోపే అయిపోతుంది. ఓకేనా? సో, మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చినాక మీకు అంటే మీరు ఓన్‌గా థింక్ చేసినప్పుడు ఎట్లా దీన్ని విజువలైజ్ చేయాలి అంటే ప్రాజెక్ట్‌ని మీ మైండ్‌లో విజువలైజ్ చేసుకుంటే ఆటోమేటిక్ అంటే ఈ కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటే మీకు ఈజీగా చేసేయొచ్చండి. ఓకేనా? సో, ఇది ఓకే. నెక్స్ట్ మనము గ్లూలో ఇక్కడ జాబ్స్ ఉన్నాయి గదా! ఈటీఎల్ జాబ్స్. ఈ ఈటీఎల్ జాబ్స్ అంటే ఇటు డేటా కేటలాగ్స్ మీద చూసాం. ఇప్పుడు ఈటీఎల్ జాబ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో చూద్దాం దాన్ని.